వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టి రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. రైతులు అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వరి పంటను పండించి మార్కెట్కు తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లో అనేక కుంటి సాకులు చెబుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయనందున ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గేటు వద్ద రైతులతో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో సిపిఐ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ మోహన్ మల్లేశం హాజరై మాట్లాడడం జరిగింది. వరి రైతులు ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని పంటను పండించి ధాన్యాన్ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని ప్రభుత్వ కొనుగోలు సెంటర్కు తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నా తిండి నిద్రాహారాలు మానే చలిలో 6 కాలం కష్టపడి ధాన్యం వద్ద రాత్రి వేళల్లో ఉన్నప్పటికీ నేటి వరకు ఒక్క రైతు వద్ద నుండి కూడా కొనుగోలు సెంటర్ వారు వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలు చేయలేదు. దీనికి తోడు ధాన్యంలో తాలు డస్ట్ ఉందంటూ బస్తాకు 3 కేజీలు అదనంగా కాంట పెట్టుటకు రైతులు అనుమతిస్తేనే మేము ధాన్యం కొనుగోలు చేస్తామని సెంటర్ నిర్వాహకులు చెప్పడం అంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఇంత బహిరంగంగా జరుగుతున్నానో ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా చూడడం విడ్డూరంగా ఉంది. వ్యవసాయ మార్కెట్లో గత నెల రోజులుగా రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి నిరంతరం సంచరిస్తున్న పందుల నుండి రక్షణ తీసుకొని శ్రమ పడడం జరుగుతుంది. చివరికి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్న రైతుల ఆశలు అడియాశవుతున్నాయి. దీనితో ప్రైవేటు వ్యాపారాలకు తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని రైతులు అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కటింగ్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అక్కడికి వచ్చిన నర్సంపేట తహసీల్దార్ని నిలదీయడం డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన తహసీల్దార్ సెంటర్ నిర్వాహకులు వ్యవసాయ శాఖ అధికారులను పిలిచి మాట్లాడి వెంటనే రైతులకు టోకెన్లు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు ఎడ్ల ప్రతాపరెడ్డి, వెంకన్న, రమేష్, పుల్కల, పద్మ, అరుణ, విజయ, రాజన్న, రవి, రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.